UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అందరూ దీంట్లో సంపాదించుకుంటా తింటున్నారు. ప్రతి రూపాయి ఫ్రీగా తీసుకుంటున్నారు. ఈ ఫ్రీలు తీసేయండి. జీతం తీసుకోండి. జీతాన్ని వద్దంటున్నాను. అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటారు. లంచాలు గించాలు ఇవన్నీ అప్పుడు లంచాలు ఎట్టగా తీసుకుంటున్నారు. లంచాలు మానుతున్నారా ఏంటి వీళ్ళు? నేను లంచాల గురించి మాట్లాడతలా. లంచం ఇది అది ఎందుకంటే లంచం అది వెనక నుంచి వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడతలా. తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, లేని వాళ్ళు లేరు. నేను అనేది ఏంటంటే ఈ ముందు నుంచి వచ్చేవి ఉన్నాయి. ఇప్పుడు త్యాగం చేయాలి కదా. నన్ను త్యాగం చేయమంటున్నావు నువ్వు. నేను బిజినెస్ చేసుకునేవాడిని. నేనేమి దీనికి రావట్లా. నాకు వచ్చే ప్రతి రూపాయి నేను సంపాదిస్తే టికెట్ కొంటే టికెట్ మీద వచ్చే రూపాయిలో 10 పైసలే ప్రొడ్యూసర్కి వస్తుంది. అంటే ప్రొడ్యూసర్ పిచ్చోడా? ఓ హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఇస్తానికి అతను ఎన్ని 10 పైసలు వసూలు చేసుకుంటే అతను డబ్బు వస్తుంది? అంత కష్టమైన వ్యాపారం చేస్తూ ఇతనికి 100 కోట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఆలోచించిస్తాడు? అంత పిచ్చోడే ఇవ్వడు కదా. మరి అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఇక్కడ నువ్వు ఏమీ చేయకుండా ఎలక్షన్లో గెలిచిపోయి మా సొమ్ముతో మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి మొత్తం ఫ్రీగా తీసుకుంటూ దేశాన్ని దోసుకు తింటా ఉంటే మిమ్మల్ని గురించి మేము మాట్లాడాలా, మమ్మల్ని గురించి మీరు మాట్లాడాలా? ఎవరు మాట్లాడాలి? సినిమా వాళ్ళ గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి, రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు. సినిమా వాడైనా కానీ ప్రజ. నేను రాజకీయ నాయకుడిని తిట్టే హక్కు నాకు ఉంది, కానీ నేను వ్యాపారం చేసుకునేవాడిని తిట్టే హక్కు, నేను తప్పు చేశానుకో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను, లేకపోతే దొంగ రవాణా చేశాను, లేకపోతే ఏదో ప్రాసిక్యూషన్ చేశాను, నా మీద కేసు పెట్టను. చట్ట వ్యతిరేక చర్య నేను చేస్తే మాట్లాడే హక్కు నీకుంది. నా జీతాన్ని గురించి మాట్లాడే హక్కు నీకే ఉంది. నీకేమన్నా ఉంటే గట్టిగా మాట్లాడాలంటే, అయ్యో అండి సినిమాల ఇండస్ట్రీలో కార్మికులకు తక్కువ ఇస్తున్నారండి అని చెప్పు. నిజం అయ్యి ఉంటే అది నిజం అబద్ధం మేము చెప్తాం. అంతే తప్ప వాడని తీసుకున్నాడు వీడిని తీసుకున్నాడు నువ్వే ఓడిపోయా, నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు. నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండి. ఆయన ఏమండి మనంతా డబ్బు ఉన్నవాళ్ళు ఇంత తీసుకుంటున్నాం, ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది, మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళ దండం పెట్టేవాడిని. అంటే ఆయన విజయసాయి రెడ్డి అలా మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు అరా కొర మాట్లాడారు. ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వరుసగా మీద అడిపారు పొలిటికల్ అందరూ కూడా, పొకోడీ గాళ్ళు అని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయడం. ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరూ స్పందించలేకపోయారు? మనకి సిగ్గులేదు. చివరికి చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతకాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పాడు. అది ఆయన మాట్లాడు మామూలుగా ఎప్పుడు మాట్లాడాడు. ఫస్ట్ టైం మాట్లాడాడు. ఎవరు నిలబడ్డారు, ఎవరు మాట్లాడారు అసలు? నేను ఆయనకి పర్సనల్గా చెప్పా, ఏమంటే మీకు ఎవరు రారు, సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు, మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుద్దని ఆయనకి చెప్పాను. ఆయన కోపం వచ్చింది. సీఎం దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరినీ తీసుకుని. ఆ రోజే చెప్పా, మీరు ఇందులో ఏలు పెట్టొద్దు, ఇదేంటి తేనె తుట్టిది, మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరికి అని చెప్పాను ఆయనకి. అడగండి మీరు, నేను చెప్పానో లేదో అడగండి. చెప్పాను. ఆయన చెప్పారు రారు. ఎందుకు వస్తారు వీళ్ళు? వాళ్ళ అవసరానికి చిరంజీవి గారిని వాడుకుంటారు, మామూలుగా కాదు అసలు. వాళ్ళు వాడుకుంటారు. ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు. చెప్పానండి ఆయన చెప్పా. నా బాధ్యతగా నేను చెప్పాను. నా సంబంధం లేదు. మనకేం నన్ను ఇంట్లో మనిషం కాదు, కట్టేసి వెళ్తానికి వీల్లేదు అనలేం కదా. మనకు ఇప్పుడు మామూలుగా మనలో మనకి కొంచెం శత్రుత్వంగా ఉంటాం. ఒక పార్టీలో కొంతమంది ఉంటారు, ఇంకో పార్టీలో కొంతమంది ఉంటారు. టీడీపీలో కొంతమంది ఉండొచ్చు, వైసీపీలో కొంతమంది ఉంటారు. వీళ్ళు మనలో ఇప్పుడు పోసాన్ గారు లాంటి కానీ ఇటువంటి కాంట్రవర్సీ కానీ మాట్లాడడం, ఒకళ్ళు తిడతాం కానీ ఇంకోళ్ళు తిడతాం కానీ, సినిమా వాళ్ళు గొడవ, ఆ రాజకీయాల వాళ్ళు సినిమాలు కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, వాటి గురించి మీరేం చెప్తారు? అంటే నేను వాళ్ళు సినిమా వాళ్ళుగా నేను కన్సిడర్ చేయను. బయట తిట్టుకోవటం మొదలెడుతుంది. ఎందుకంటే ఇతను ఎక్కువ అతను తక్కువ అనేది లేదు. అందరూ అదే మాట్లాడుతున్నారు. ఆ భాష బాగలేదు, చండాలంగా ఉంది భాష. ఈ భాష చండాలంగా ఉంది, మాట్లాడే తీరు బాగోలేదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం బాగలేదు, ఒక పద్ధతి బాగలేదు. ఈ సంస్కారహీనంగా ఉన్న వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, ఏ పార్టీ వాళ్ళైనా చండాలంగా ఉంది. అది సినిమా వాళ్ళలో ఉండటం చాలా బాధపడాలి మనం. ఎందుకంటే మనం జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి వచ్చాం తప్ప మనం ఏం చేస్తాం లేదు. వీళ్ళు అవకాశం ఉంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తానికి వచ్చాం. ప్రజల్ని ఆలోచింపజేసేవాళ్ళం మనం, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం మనం. చాలా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎన్లైటన్ చేయగలుగుతున్నాం. అటువంటి మనం ఈ ద్వేషభావాన్ని ఎప్పుడైతే పెంచుతున్నామో ఆ సినిమాల్లో కానీ బయట కానీ, అది చాలా తప్పు. అది అవసరం లేదు మనకి. ఇప్పుడు ప్యారడీలు తీయటం వేరు,
లేదంటే ఓ ఓ సినిమాలో మనం ఇప్పుడు రామారావు గారి మీద వాళ్ళు తీశారు. ఎవరు మన కృష్ణ గారు వాళ్ళు తీశారు. అవును. యాష్ గాళ్ళు కనపడితే రామారావు పిలిచి ఏం బ్రదర్ బాగా చేశారు అన్నారు ఆట. అవును, అవును, అవును. సో అలా ఉండాలి మనం కూడా. అంత స్పోర్టివ్గా ఉండాలి. అది వదిలిపెట్టి వాళ్ళు బూతులు తిట్టి వాళ్ళు తిట్టారు కదా అని మనం వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్తాం? సంస్కారం ఎక్కడికి పోతుంది? మన మనుషులమా ఇంకేమన్నాను అసలు అర్థం కావట్లేదు. సిగ్గుపడాల్సిన విషయం. అది ఎవరైనా కానీ ఒక పర్టికులర్ పేరు కాదు, మనం చాలామంది ఉన్నారు, అనవసరం పేర్లు ఎత్తడం. అదే. మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? మనకి రాజకీయం వస్తున్నాం ఇట్లా మాట్లాడితే ఎవడిస్తాడు మనకి రాజకీయంలో? ఎవరు రా ఎవరు మన దగ్గర? ఓ పార్టీ సపోర్ట్ గాను అంటే ఒకటిగా అదొక ప్రాబ్లం ఏంటంటే నా ఇష్టాలు ఉంటాయి. నాకు ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఇప్పుడు చిరంజీవి గారి విషయం నాకు చెప్పాను నేను. ఇది రైట్ అని చెప్పాను, అది తప్పు అని చెప్పాను. నేను ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పు అంటే ఒప్పుకోరు. ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ. ఈ సమాజం వాళ్ళు ఎట్టా ఉందంటే నేను అన్నిటికీ ఊ కొడతాం చిడతల్లాగా తయారైతే బాగుంటుంది. మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు. సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు భవిష్యత్తులో ఎవరైనా ఆఫర్ చేస్తే మీరు రాజకీయాలకు చాలాసార్లు ఆల్రెడీ ఆఫర్ చేశారు నాకు. నేను ఎప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు. ఎందుకని? ఎందుకనంటే ఇదే చెప్తున్నా కదా, ఇదే ప్రాబ్లం. రకరకాలు ఉన్నాయి నాకు. సమస్య అంటే ఆన్ రికార్డ్ నేను ఆన్ కెమెరా నేను కొన్ని చెప్పకూడదు. ఈ మధ్యన అప్పుడప్పుడు సడన్ గా మీరు కొంచెం అంటే ఆ సందర్భోచితంగా మాట్లాడినా మీరు మాట్లాడేది బాగా వైరల్ మొత్తం రివర్స్ అవటం, కాంట్రవర్సీ అయిపోవడం, కాంట్రవర్సీలు ఇరుక్కుపోవటం. అట్లా రీసెంట్గా మొన్న జరిగిన ఛాంబర్ ఎలక్షన్స్ కూడా ఏంటి ఎంత దారుణంగా ఉంటుందని మీరు అలా చెప్పడం, అది చాలా మంది బాధపడ్డారు ఆ విషయాల్లో. అది ఎందుకు అట్లా మీరు ఎందుకు మాట్లాడారు? బాధపడుతుంది? దాంట్లో ఎందుకు బాధపడాలి? ఛాంబర్ మనం ఎందుకు పెట్టుకున్నాం? ఛాంబర్ ఎందుకు పెట్టుకున్నాం? సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలకి మంచి చేయటానికి పెట్టుకున్నాం. అవును, మీరు కూడా ఛాంబర్ చేశారు కదా. చేసాం. దాన్ని ఎందుకు పెట్టుకుని దాన్ని వదిలిపెట్టి ఆ పబ్లిసిటీ ఏంటి, ఆ క్యాన్వాసింగ్ ఏంటి, ఆ డబ్బులు ఏంటి, ఆ ఖర్చు ఎంత పెట్టారు, ఆ వెనక పోస్టర్స్ ఎంత పెట్టారు, ఎవరి కోసం పెడుతున్నాం? ఏం చేస్తానికి అక్కడ ఏమైనా ఉందా? డబ్బులు ఉన్నాయా? దోసుకెళ్తానికి వచ్చాం మనం? ఎందుకు బాధపడకూడదా? కోప్పడకూడదా దానికి? కొంతమంది అది బాధిస్తుందని వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకి ఏముందో మరి. వాళ్ళు వేరే ఆలోచన ఉండకపోతే నేను చెప్తున్నానమ్మా, ఒకవేళ ఎవరన్నా అట్లా నన్ను గురించి అనుకుని ఉండుంటే, అన్నట్టు నా నోటీస్కి అయితే రాలేదు, ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే వాళ్ళకి వేరే చింతన ఉండి ఉంటుంది. అక్కడ ఏదో డబ్బులు దుబ్బుతానికి వెళ్ళి ఉంటారు, వాళ్ళ ఆలోచన ఉండి ఉంటుంది. అవకాశం లేదు కదా అసలు. ఉందేమో వాళ్ళకి, మనకేం తెలుసు? ఎందుకు బాధపడాలి? నేను ఏమన్నాను, డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు? మనం అంతా చూసిన వాళ్ళమే కదా, అంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇంత డబ్బు ఖర్చు పెట్టే బదులు మనం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే పాపం ప్రొడ్యూసర్ లైన్లో వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది. ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. అందరికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వాలనే పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. నువ్వు ఆ రోజున ఖర్చు పెట్టిన దగ్గర 25-30 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా అయ్యిందేమో నాకు తెలియదు ఖర్చులు మొత్తం అందరికి కలిపి. అంత డబ్బు అక్కడ డిపాజిట్ చేసి నువ్వు చాలా మందికి సేవ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను సేవ చేస్తానికి వస్తాననే కదా అక్కడికి వెళ్ళేది. ఇందాక నేను రాజకీయ నాయకులను తిట్టినట్టు ఛాంబర్లో సేవ చేయడానికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఇండస్ట్రీకి సేవ చేయటానికి అంతే కదా. 24 క్రాఫ్ట్స్ బాడీ కదా అది. ఇండస్ట్రీకి సేవ చేస్తానికి నువ్వు వచ్చినప్పుడు ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నావు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇండస్ట్రీ మంచి, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నా అయిపోయింది కదా. నువ్వు నీ ఇంటెన్షనే రాంగ్గా ఉంది అక్కడ. ఇంకా నువ్వు బాధపడతావు ఎందుకు? నేను అన్న మాటకి బాధ ఎందుకు పడాలి? పడితే నీ తప్పు, నా తప్పు కాదు. నేను రాజకీయ నాయకుడిని తిట్టే నాకు హక్కు ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా తప్పే కదా. మన సినిమా వాళ్ళని మాత్రం తిట్టకూడదు, వాళ్ళని మాత్రం తిట్టాలి. దాసరి గారి దగ్గర మీరు, సి కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆయన అడుగు జాడల్లో సమస్యలు వచ్చినా పరిష్కరిస్తూ చేస్తూ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా. అలాంటిది సి కళ్యాణ్ గారు మొన్న ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ దృష్టిలో? ఓడిపోలేదు, ఆయన గెలిచాడు కదా. ఆయన గెలిచాడు. ఇప్పుడు అది ఎలక్షన్ అన్నాక మామూలే. ఇప్పుడు ప్రొడ్యూసర్ సెక్టర్లో ఆయన గెలిచాడు, అందరూ గెలిచారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఈయన గెలిచాడు, ఆయన గెలిచాడు. వాళ్ళకి ఆయనకి మెజారిటీ ఉంది, ఆయన వచ్చాడు, అంతే సింపుల్. దాంట్లో ఓడిపోవటానికి కారణం వేరే కారణాలు ఏమి ఉండవు. ఇప్పుడు అందరూ గ్రూపులు అయిపోయినాయి కదా, గ్రూపుల మీద అట్లా వస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఓటమి ఒకళ్ళు గెలుపు కామనే కదా. అయితే కళ్యాణ్ గారు మీతో బాగా అవినాభావ సంబంధం కదా, ఆయన ఓడిపోవటానికి రీజన్ ఏంటి అన్నారు? రీజన్ ఏం లేదమ్మా, రాజకీయం. ఇదంతా రాజకీయం ఏముంటుంది? రాజకీయమే.
ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది. దాని గురించి ఏం మాట్లాడతాం మనం? మనకి నేను నిజంగా నాకు పట్టించుకోవటం కూడా లేదు. 5 ఏళ్ల నుంచి పట్టించుకోవట్లేదు. ఎందుకు అట్లా దూరంగా ఉంటాయి? ఎందుకు? ఏముంది దాంట్లో? నేను ప్రొడ్యూసర్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశాను. అవును. నేను చేసినప్పుడు దగ్గర దగ్గర 5-6 జీవోలు తీసుకొచ్చాం. అప్పుడు వెళ్ళి గవర్నమెంట్ చుట్టూ తిరిగి సబ్సిడీలు రావాలి. ఆ రోజుకి ఈ రోజుకి రాలా. ఇంకొక 3-4 కోట్ల అంత సబ్సిడీలు రావాలి మనకి. దానికి కూడా అప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆల్మోస్ట్ అయిపోతున్న టైము. 2 months 3 months ఎక్స్టెన్షన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తిరుపతిలో జనరల్ బాడీలో యాక్సెప్ట్ అయిపోయింది 3 months ఎక్స్టెన్షన్కి. ఆ ప్రెసిడెంట్కి ఇంకో 3 నెలలు బాడీ అంతా ఉండేటట్టు, తర్వాత ఎలక్షన్ పెట్టేటట్టు. అక్కడి నుంచి తిరిగి వచ్చాం. తిరుపతి నుంచి తిరిగి వచ్చినాక కొంతమంది పెద్ద మనుషులు అంతా కలిసి రాత్రి హడావిడి చేసి 1 week 10 days నోటీస్ ఇవ్వాల్సిన దాన్ని కూడా బైపాస్ చేసి జనరల్ బాడీ మళ్ళీ పెట్టి ఎలక్షన్ పెట్టి తీరాల్సిందే, భరద్వాజ్ దిగిపోవాల్సిందే అని చేశారు. సరే, నన్ను దింపేశారు. నన్ను దింపితే నాకు ఊడిందేం లేదు, నాకు పోయిందేమన్నా ఉందా? పోనీ సబ్సిడీ తెచ్చారు, ఈ రోజుకి రాలా. ఓకే, పాపం చాలా మంది అలా బలైపోయారు. 40 మందికి రావాలి 3 కోట్లు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆయనకు ఆర్డర్ వచ్చింది. 52% ఆంధ్ర గవర్నమెంట్, 48% తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని. ఆ జీవో చూసినాక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఈ రోజు వరకు ఎవరు ఇవ్వాలా, ఇంకా ఎవరు మాట్లాడతలా. నేను 3 సార్లు చెప్పా దీని గురించి. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అడితే 2 కోట్లు 2.5 కోట్లు అవుతుంది అంతే. ఓకే ఓకే. ఈ 2 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. వీళ్ళు ఇన్ని కొట్టుకునే బదులు మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్ళకి ఇవ్వచ్చు. లేదనుకుంటే ఆ సీఎం దగ్గరికి ఈ సీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించవచ్చు. 2 కోట్లు వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు వాళ్ళ గవర్నమెంట్కి. ఓకే. ఇటువంటివి చేయాలి కదా. ఏమీ చేయకుండా ఎదవ రాజకీయం చేసి వాడు ఉండకూడదు, వీడు ఉండకూడదు, వీడిని నాశనం చేద్దాం, వాడిని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఎందుకు దూరాలి, ఏలెందుకు పెట్టాలి? నాకు అవసరం లేదుగా. ఇప్పుడు నేను చెడు చేస్తా అంటే నన్ను పంపించేవి. నేను మంచి చేస్తా అంటే మంచి చేస్తున్నాను వద్దనుకుంటే. ఆ రోజు ఆన్లైన్ చేయించాను నేను జియో, ఇది ఆన్లైన్ సేల్స్ ఉండాలని చెప్పి. ఆ రోజు ఆపారు. సబ్సిడీ కాదు, మన టికెటింగ్, ఆన్లైన్ టికెటింగ్. ఆ రోజు అప్పుడు నేను జియో తెచ్చేసాను ఆ రోజు. ఓకే ఓకే. ఆ జియోలో అది మాత్రం పార్టిసిపేట్ చేయకుండా, అది ఇది చేయకుండా ఆపారు దాన్ని. ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా? ఇటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోవటం, ఎక్కువ చేయటం అవసరం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్గా అనుకోవచ్చు, లేదని అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అన్నీ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి బాగా ఎక్కువ. ఆ మోజులు కొంతమంది యంగ్ హీరోలు కూడా చాలామంది ఇది పాన్ ఇండియా సినిమా చేయాలని చెప్పేసి దర్శకులతో ఆ టైప్ కథలు మనం రెడీ చేయించుకోవడం, తర్వాత ప్రొడ్యూసర్ ప్రెషర్ వాళ్ళు చేయడం, చివరికి రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి అది పాన్ ఇండియా సినిమాగా కాకుండా ఓన్లీ సౌత్ ఇండియా సినిమాలో రెండు తెలుగు తమిళ ఇట్లా చేయడం ఆగిపోవడం, రియల్గా అనుకున్నది మళ్ళీ ఇలా మారటం, ఇట్లా ఎక్కువ సంఘటనలు జరుగుతాయి. మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి. అంటే అసలు పాన్ ఇండియా అని అనుకున్నవాడు ఒక డాష్ వాడు. పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని చెప్తే వాడు డాష్ నా ఉద్దేశంలో. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి సినిమాలన్నీ అన్ని భాషలు తీశారు. నా చిన్నప్పుడు భానుమతి గారు 3 భాషలు డైరెక్ట్ చేశారు ఒకేసారి. చండీరాణి అనుకుంటా, హిందీ, తెలుగు, తమిళ్ డైరెక్ట్ చేసి మొత్తం నీకు ఉండాలి, నా దగ్గర ఇస్తాను నేను. భారతదేశం అంతా, అఖండ భారతదేశంలో రిలీజ్ అవుతున్నాం చిత్రం అని చెప్పి ఆ రోజు 52, 54 ఎప్పుడో ప్రాంతంలో. అంటే అది పాన్ ఇండియా అనే అర్థం. మాయాబజార్ పాన్ ఇండియా అనేగా. పాతాళ పేరు హిందీలో ఎన్టీ రామారావు చేశారు. అవును అవును అవును. ఎన్ని సినిమాలు, తమిళ్లో సినిమాలు ఎన్ని ఉన్నాయి, తెలుగులో సినిమాలు ఎన్ని ఉన్నాయి, రోజా ఏంటి, బొంబాయి ఏంటి, ప్రేమికుడు ఏంటి, ఎన్ని సినిమాలు వచ్చేసినాయి కదా, సూపర్ డూపర్గా చేసినాయి. అయితే అప్పుడు లేని పాన్ ఇండియా ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది? ఊరికే మాట మారింది కాబట్టి మారుస్తున్నాం మనం అంతే. ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ ప్లస్ ఇప్పుడు ఆడిన సినిమాలు, పాన్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది? బాహుబలి తర్వాత KGF, RRR కదా. ఈ 3 సినిమాలు అంతకుముందు సినిమాలు. కానీ ఇది ఏదైనా పాన్ ఇండియా కోసం తీసిన సినిమాలు ఎట్లాగో నాకు చెప్పండి. వాళ్ళు తెలుగు కథలే తీశారు. వాళ్ళు
ఈ 3 సినిమాలు తెలుగు కథలే తీశారు. 1000 కోట్లు వచ్చినాయి. 'దంగల్' అని ఒక సినిమా వచ్చింది. వాళ్ళ ఊరు కథే తీశారు. ఊరు కథ, విలేజ్‌లో కథ తీశారు వాళ్ళు. అది వీటితో పాటు చేసింది. అది గాని ఈ 3 సినిమాలు గాని కాంతార కూడా వాళ్ళకి 'కాంతార' వాళ్ళ ఊరు కథ తీశారు. అది 300 కోట్లు చేసింది. అవును అవును. ఏమండి 'కేజీఎఫ్' వాళ్ళ ఊరు కథ తీశారు. అది 2 కేజీఎఫ్‌లు ఇరగబాదేసినాయి. 'బాహుబలి' నా చిన్నప్పుడు విఠలాచార్య గారి సినిమానే అది. అది 1000 కోట్లు చేసింది. 2 సినిమాలు 2000 కోట్లు చేసింది. 2 సినిమాలు చేసినాయి. సో వాళ్ళెవరో చేయలే. ఇప్పుడు వచ్చిన మీరు సో కాల్డ్ తర్వాత పాన్ ఇండియాకి అనుకుందాం కొంచెంసేపు. మొన్న ఆ పిల్లోడు నిఖిల్ సినిమా ఒకటి వచ్చింది. స్పై కాదు, దానికి ముందు కార్తికేయ 2. కార్తికేయ 2 అతను తెలుగు సినిమా తీసుకున్నాడు. అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అది హిందీలో కూడా హిట్ అయింది. పెద్ద హిట్ అయింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే నీ భాషని నమ్ముకుని నీ కథ నువ్వు సినిమా తీయి. మనం సినిమా అనేది అందరికీ నచ్చేదే. మనం రీమేక్లు ఎందుకు చేస్తున్నాం? చాలా సినిమాలు మనకు అన్ని భాషలో రీమేక్ అయిన సినిమాలు ఉన్నాయి, మన తెలుగు సినిమాలు. అంటే పాన్ ఇండియాలేగా. కథ కావాలి, కథ పాన్ ఇండియా ఉండాలి. కథలో ఆర్టిస్టులు కాదు. ఇక్కడ ఏంటంటే హంగులతో పాన్ ఇండియా అంటున్నారు వీళ్ళు. నువ్వు కథ సినిమా తీస్తే ఆ కథ ఆటోమేటిక్గా పాన్ ఇండియా అవుతుంది. ఇప్పుడు 'పుష్ప 2' కూడా వస్తుంది. 'పుష్ప' ఉంది, మన ఇందాక చెప్పిన దాంట్లో పుష్ప ఉంది. 2 లేదు, 'పుష్ప' వాడు ఇక్కడ కథేగా తీసుకున్నాడు ఆయన. దాంట్లో ఏముంది? ఎర్రచందనం. నీ సూపే బంగారం అంటే మరి వాళ్ళు కూడా చూస్తారు. ఊ అంటావు హిందీ సాంగ్ అది, తమిళ సాంగ్, అన్ని భాషల్లో హిట్ అవ్వాలా? సో మనం అన్నీ ఏదో రాంగ్ నోషన్లో బతికేస్తూ ఉంటాం. మనం ఎవడో పాన్ ఇండియా అని పెట్టాడు. ఇప్పుడు అతను రాజమౌళి ఒక మంచి మార్కెటింగ్ ఆయన రకరకాల పేర్లు పెడతాడు. ఆయన పెట్టిన పేర్ల పులిని చూసి నక్క వాదెట్టుకున్నట్టు మనం వెళ్ళిపోయి మనం చేసుకుని ఏమండి ఏ సినిమా చెప్పండి హిందీలో ఎక్సెప్ట్ 'సాహో' ఏ సినిమా హిందీలో పే చేసింది చెప్పండి? మనం పాన్ ఇండియా అని చెప్తున్న సినిమాల్లో మన దగ్గర పాన్ ఇండియా అనకుండా ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి. ఇప్పుడు 'కాంతార' రిలీజ్ చేసిన 2 వారాలు గ్యాప్ ఇచ్చి అన్ని భాషలో రిలీజ్ చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలా? అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు నీ రీజనల్ సినిమా నువ్వు తీసుకునేటప్పుడు బాగా తీసుకో. కొంచెం ఏం బయట ఎంత వస్తుందేమో అనుకో, 2 కోట్లు ఎక్కువైతే అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి నీకు కంటెంట్ బాగుంటే అవుతుంది. ఆయన 'చార్లీ' అని తీశాడు, చిన్న సినిమా, కుక్క మీద సినిమా. అది కూడా పాన్ ఇండియా వచ్చిందిగా. ఎందుకు రావు సినిమాలు? ఇందాక చెప్పిన 'కార్తికేయ 2' అతనికి మా 12-13 కోట్లు ఇక్కడ తీసుకున్నారు. అది 100 కోట్లు చేసిందిగా. మరి ఇంకేంటి పాన్ ఇండియా? తొక్కలో పాన్ ఇండియా అని ఎందుకు? మనం మోసం చేసుకుని దాన్ని ఖర్చు పెట్టుకుని రూపాయి తీసుకునే వాడికి ₹2 ₹10 మనం రెమ్యునరేషన్ ఇచ్చి పాన్ ఇండియా కాబట్టి ₹10 రెమ్యునరేషన్. ఏమన్నా ఎక్స్ట్రా తీస్తున్నావా? నేను ఇందాక చెప్పిన 'చండీరాణి' 3 భాషల్లో తీశారు. పూర్వకాలం సినిమాలు మీరు మైండ్ ఇట్ అన్ని భాషల్లో తీసేవారు. వీలైతే 3 భాషలకి 3-3 నటులను కూడా మార్చేవారు. సైమల్టేనియస్ షూటింగ్ చేస్తారు. తెలుగుకి వీళ్ళు, హిందీకి వాళ్ళు, తమిళకి వీళ్ళు అని చెప్పి మెయిన్ లీడ్స్ కూడా హీరో హీరోయిన్లు కాకుండా మిగిలిన వాళ్ళందరినీ మార్చారు. సపోర్టింగ్ కొన్ని చాలా తక్కువ. అది పారా డబ్బింగ్ లాగా చేస్తున్నారు. అది కాదు, సినిమా షూటింగ్ అప్పుడే నా షార్ట్ తీసి మళ్ళీ మీ షార్ట్ తీస్తారు. అట్లా తీసినవి ఉన్నాయి సార్. తీసేవారు సినిమాను. అది పాన్ ఇండియా అంటే ఒక రకంగా. ఇదేం పాన్ ఇండియా అండి? ఇది మోసం. ఒకరినొకరు మోసం చేసుకోవడం, మనం మోసం చేసుకోవటం. ఎవరిని మోసం చేయట్లే, మనం మోసపోతున్నాం. మనం మోసం చేసుకుని మనం మోసపోతాం. ఇప్పుడు ఎప్పుడు మనం కొన్ని టైంలో కొన్ని హిట్స్ రకరకాలుగా చూస్తూ ఉంటాం మనం. కానీ ఈ సంవత్సరం పర్టికులర్ వచ్చేసరికి 'బలగం' చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వటం, ఇప్పుడు 'సామాజ వర్గమన', ఇప్పుడు 'బేబీ' సినిమాలు, ఇలా మీరు కూడా చిన్న సినిమాలుగా చేసిన సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టారు చాలా సినిమాలు. సో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ 3 సినిమాల గురించి మీ అనాలిసిస్? ఏం లేదు, ఇప్పుడు 'సామాజ వర్గమన' చక్కగా ఫ్యామిలీ సరదాగా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు. ఫుల్ ఎంజాయ్మెంట్ సినిమా ఆడింది. 'బలగం' లాంటి సినిమా అసలు ఆలోచనే లేదు. అతను ఇప్పుడే కాదు, 5-6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద వేణు కాదు దిల్ రాజు ఆ సినిమా తీశాడు. దిల్ రాజు 'శతమానం భవతే' తీశాడు, నేషనల్ అవార్డు కొట్టాడు. అదే సినిమా ఆ రోజునే వచ్చింది కదా సినిమా. ఫ్యామిలీ, అది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ. ఆ రోజున అది చేయలేదు కాబట్టి వాళ్ళు చేసి ఉంటే అది నా ఉద్దేశంలో అది కూడా పాన్ ఇండియా సినిమా అయ్యి ఉండేది. చేయలేదు వాడు. సో
ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫ్యామిలీ. అది ఆ రోజున సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇది మళ్ళీ ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చింది. ఇది కొత్త ఆర్టిస్టులను పెట్టి మొత్తం తెలంగాణలో ఉన్న ఆ చావు మీద వచ్చే ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది. తెలంగాణలోనే కదా, ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. ప్లస్ మీకు అక్కడ చక్కగా కాకి సెంటిమెంట్ పెట్టి అంటే నీళ్ళు మనం అందరం కలిసి ఉంటేనే మనం ఓ నమ్మకం కాకి ముట్టుకుంటాం. ఎందుకంటే మన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే వాళ్ళ కోరిక నెరవేరాలి, చచ్చిపోయే ముందు కోరిక నెరవేరాలి. ఆ కోరిక ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం అందరం కొట్టుకుసేస్తున్నాం, రోజు తెల్లారులేస్తే కొట్టుకోవటమే కదా. కలిసి ఉండాలని చెప్తే సంహవ్ ఎక్కడో కనెక్ట్ అయ్యారు పబ్లిక్. ఎందుకంటే మన ఇళ్లలో ఎవరన్నా చచ్చిపోగానే మన ఆస్తుల కోసం కొట్టుకోవటం ఇవన్నీ మామూలు రొటీన్ కథలే. అది చూసేసరికి ఒకటికాడికి ఒక చిన్న షాక్ వచ్చింది. లేకపోతే ఆంధ్రాలో ఆడతాం ఏంటి, తెలంగాణ సినిమా కదా, ఆంధ్రాలో ఎందుకు ఆడింది, ఆంధ్రాలో సూపర్ హిట్ కదా అది. సో అట్లా అది వచ్చింది. ఈ తర్వాత బేబీకి వచ్చేటప్పటికి ఇవాళ సమాజంలో జరుగుతుంది, ఈ అమ్మాయిలు ఏమి రెక్లెస్గా ఉంటున్నారు అనేదాన్ని వాళ్ళు కళ్ళకి కట్టినట్టు చూపించినట్టు అనిపించింది. వాళ్ళకి అనిపించింది. అది రైటా తప్ప అని డిస్కషన్కి వెళ్తే అది వేరే సంగతి. వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చూసేసారు, విపరీతంగా ఎగబడి చూసేసారు. ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా అనిపిస్తుంది అసలు. అదే మామూలు చూస్తున్నాక ఇంక మనం ఎవరు అండి కామెంట్ చేయటానికి. ఇప్పుడు నాకు నచ్చిన చూసేస్తున్నా కానీ అది కరెక్టా తప్పు అంటే 100 కోట్లు అయిపోయింది. అది అయిపోయింది. మన ఇప్పుడు నువ్వు తప్పు అయితే ఏంటయ్యా అంటాడు. మనం తప్పు అన్నాం అనుకో, అయితే ఏంటి జనం చూస్తున్నారు కదా. రామారావు గారు ఏమన్నాడు, జనం మెచ్చిన సినిమా అన్నాడు. మనం ఇప్పుడు నేను అద్భుతమైన సినిమా తీసా చూడలా, ఇంకేముంది. గుడ్ సినిమా ఉండటం కాదు, గుడ్ సినిమా కాదు, జనం చూసే సినిమా. అప్పట్లో పైరసీ వస్తుంది, సినిమా ఇండస్ట్రీ అయిపోయింది, లేదంటే వీడియోలు ఇలా కాపీ పడుతున్నాయి, ఇట్లా ఇప్పుడేమో ఓటీటీ వచ్చేస్తుంది, సినిమా క్లోజు, ఇలా అనుకునే టైంలో ఇలా సినిమాలు సక్సెస్ అవ్వడం అనేది ఇంకెందొచ్చిన సినిమా అనేది ఎప్పుడు బతికే ఉంటుంది అంటారా? 100% బతికే ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ 2 చెప్తాను. కార్తికేయ 2 నేను ఇట్లా టీవీలో చూసి నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను, నాకు ఎట్టగిన సినిమా చూపించాను. థియేటర్ల కోసం ట్రై చేశాను. ఇప్పుడు ఈ బలగం ఇవన్నీ వచ్చినాక ఏంటంటే సినిమా ఓటీటీలో రిలీజ్ అయినాక కూడా థియేటర్లో రన్ అవుతుంది. అప్పుడు అది రన్ అవ్వాల, రిలీజ్ అయిన రోజే చూశాను. నెక్స్ట్ తీసేశారంట అది ట్రై చేస్తూ. ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, బాబు నాకు సినిమా థియేటర్లో చూడాలని ఉంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్, అది ఎప్పుడు పోదు. పోతే ఓ 10% 20% తేడా రావచ్చు. ఇప్పుడు ఆ 10% 20% కూడా నా లెక్కలో తేడా రానే రాదు. వీళ్ళు ఎవరో సినిమా చూసే బ్యాచ్ కాదు. మనం టీవీల్లోనే ఫేస్బుక్లో తిట్టేవాళ్ళు, ఇంటర్నెట్లో దాంట్లో పెడతాంటారు, అది ఇన్స్టాగ్రామ్ దేంట్లో పెట్టేవాళ్ళు, వీళ్ళు ఎవరో సినిమా చూసేవాళ్ళు కాదు. ప్లస్ హేట్రెడ్ గ్యాంగ్ వీళ్ళంతా. నాకు ఓ పలానా హీరో మీద దొబ్బుదేలు ఉంటే నేను పెట్టేస్తా, చెత్త సినిమా, చండాలపు సినిమా, ఇట్లా రాడ్ వేసాడు, తొక్కేసాడు, నా కొడుకులకి వీడు సొమ్మ, వీడు ఎవడండి రాడు దింపాడు, తోలు దింపాడు. ఇప్పుడు జనం లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ డే రిజెక్ట్ చేస్తున్నారు సినిమా. ఆ రాడ్ దింపాడో బోర్డు దింపాడో నువ్వు ఎందుకు చెప్పాలా? ఒకళ్ళొక హీరోలు ఒకళ్ళు పడకుండా ఒకటి హీరోలు బంగారం లాగా ఉంటారు. హీరోలు బాగానే ఉంటారు అంటే నేను ఫ్యాన్స్ అభిమానులు ఒక హీరో అంటే ఒక అభిమాని పడకుండా కొంచెం అట్లా చేయడం వల్ల ఈ మధ్యన వచ్చిన సోషల్ మీడియాలో అసలు సినిమా రిలీజ్ మార్నింగ్ షోకే ఇదివరకు మనకి రివ్యూలు రాసినప్పుడు రివ్యూలు మనం తిట్టేవాళ్ళు, కొంతమంది ఇండస్ట్రీ తరపు నుంచి నేను మాట్లాడేది, ఏంటి ఇట్లా రాసేస్తారు సినిమా అవ్వకుండా 2 రోజుల తర్వాత 3 రాయాలని ఇట్లా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఎవరి కాల్ రివ్యూ చెప్పేస్తున్నారు చూసిన తర్వాత, అరచేతుల్లో చెప్పాడు, సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం, ఆ సినిమా అంత ట్రోలింగ్ చేసేయడం. ఎవరు పట్టించుకోరు నా ఉద్దేశం. అది ట్రోల్ చేసినా ఏం చేసినా సినిమా బాగుంటే ఎవడేం చేయడు, ఎవడేం చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బేబీ సంగతి మీరు ఎత్తారు. బేబీ మీ గురించి బూత్ సినిమా అన్నోళ్ళు ఉన్నారు, పనికిరాని సినిమా అన్నోళ్ళు ఉన్నారు. మరి దాన్ని ఆగిందా? అది ఆగుతుందా? ఆగదు, ఏ సినిమా ఆగదు. బాహుబలి ఏముంది, ఏమో విట్లచారి సినిమా అన్నారు, మరి ఆగిందా? 2.5, 3 కూడా ఇచ్చినవి ఉన్నాయి దానికి. త్రిబుల్ ఆర్ ఏముంది సినిమా అన్నారు, మరి ఆగిందా? 1000 కోట్లు చేసింది. ఇవన్నీ మనం అనవసరంగా భ్రమపడతాం అనమాట. మనకిష్టం లేకపోతే దాన్ని 100 అంటాం. నాకు నచ్చి ఉండకపోవచ్చు త్రిబుల్ ఆర్, తప్పలేదు, నా ఇష్టం, నేను టికెట్ పెట్టుకున్నాను, నాకు నచ్చకపోవచ్చు. బట్ దాని గురించి రాడు తోటకూర నువ్వు టెక్నికల్గా చెప్పు, నాకు ఈ సినిమా ఇలా ఎందుకు బాగోలేదని నువ్వు చెప్పు, తప్పులేదు. అది నీ ఇష్టం, నీ అభిప్రాయం, డబ్బులు పెట్టుకున్నావు కాబట్టి. అది కూడా అవసరం ఏంటి, నీకేం పని లేదా? శుభ్రంగా అమ్మ నాన్న చదివించారు, ఉద్యోగం చేసుకుంటున్నావు, చదువుకుంటున్నావు,
ఉండగా దీంట్లో పెట్టి ఇది రాడురా ఇది ఓడురా నీకెందుకు ఇది అవసరమే ఉంది. ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్, నేను క్రిటిక్ని నాకు ఇదే పని అన్న తప్పులేదు. క్రిటికల్గా చెప్పండి తప్పులేదు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ దాని గురించి ఎక్కువ 1954 యాక్ట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఇట్లా అన్నారు. మన దిల్ రాజు గారు కూడా అది మంచిదే మంచిదని మోదీ గారు కూడా అభినందించి చెప్పడం. అది మంచిదంటే ఏముంది దాంట్లో, వాళ్ళు శిక్షా స్మృతి పెంచాం అన్నారు. మనకి ఆల్రెడీ 3 ఏళ్ళు మనకి ఎక్కువ కోర్టు కూడా పెట్టించాం. అప్పట్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళంతా కష్టపడి పాపం కోర్టు కూడా పెట్టారు దానికి. ఇండియాలో ఎక్కడా లేదు, ఇక్కడ ఉంది. ఇప్పుడు కోర్టు పని చేయట్లేదు అనుకోండి. సో ఇట్లాంటివి చేసాము, పెట్టారు. దానివల్ల ఎంత లాభం ఉంటుందనేది కావాలి. చట్టాలు చేయటం ముఖ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు నిర్భయ చట్టం తెచ్చారు. నిర్భయ చట్టం తెచ్చి నిర్భయ కేసే 7 ఏళ్ళు పట్టింది. ఏముంటుంది, ఏం వస్తున్నాయి కేసు, మనం చట్టం మార్చినందువల్ల మనకి ఎంతవరకు మార్పు వస్తుంది అనేది ఆలోచించాలి. ప్రతి చట్టం మంచిదే, ప్రతిదీ ఎవరు చేసినా ఎవరు చెడు ఉద్దేశంతో చేస్తారని నేను అనుకున్నాను. బట్ దాన్ని ఆచరణలోకి ఎలా తీసుకురాగలం, ఆచరణ యోగ్యమా ఆమోదక యోగ్యమా అనేది చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సినిమాల గురించి ఎప్పుడన్నా చట్టాలు తీసుకుంటే సినిమా వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. ఎవరో ఒకరిని, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు అటు తీసేసి చేసేస్తుంటే. అందువల్ల కాపీరైట్ యాక్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా, నేను ఒక కథ తీసుకున్నా, కథలో ఒక సిచ్యువేషన్ తీసుకుని దానికి ఒక పాట రాయిస్తాను. అంటే సిచ్యువేషన్ నేను ఇస్తున్నా, పాట నేను ఇస్తున్నా, మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఇస్తున్నా, రైటర్కి డబ్బులు ఇస్తున్నా, ఆర్కెస్ట్రాకి డబ్బులు ఇస్తున్నా. కానీ హక్కు నాది కాదు. పాట మీద హక్కు నాది కాదు. పాట మీద హక్కు ఎవరిదో రైట్స్ కొనుక్కున్నాడంట. దానికి ఇప్పుడు నేను నా ఫిల్మ్ నగర్ క్లబ్లోనో లేకపోతే మన ఆఫీస్లో పండగ ఏదైనా ఫెస్టివల్ చేసి నా సినిమా 100 days ఫంక్షన్ చేసి నేను పాట పెట్టుకుంటే నేను వాళ్ళకి వచ్చి డబ్బులు ఇవ్వాలి. ఇది ఎక్కడ కూడా నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నేను సినిమా తీస్తే నేను సిచ్యువేషన్ ఇవ్వకపోతే ఆయన పాట రాసింది నేను కొనుక్కుంటే అనుకోవచ్చు. డబ్బులు ఇచ్చేది అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో ఉండేది. వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని, వాళ్ళకి సినిమాలో మ్యూజిక్ లేదు. మనకి సినిమాలో పార్ట్ మ్యూజిక్. ఇప్పుడు మనకి ఎంత దరిద్రం అంటే, మనం సినిమా తీస్తే ఆడియో కంపెనీకి ఇచ్చేస్తే ట్రైలర్ వేసుకుంటానికి, ట్రైలర్లో యూట్యూబ్ రైట్స్ మనవి కాదు, ట్రైలర్ వాళ్ళు వేయాలి, మన వేస్తానికి వీలు లేదు. ఇది ఎక్కడ సినిమా ట్రైలర్ వేసుకుంటానికి కూడా హక్కు లేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంది మనం. మరి మీకు డబ్బులు ఇస్తున్నారు కదా ఎవరు? ఆడియో కంపెనీ కొనుక్కున్న వాళ్ళు ఇవ్వద్దు మనీ. మీరు అమ్ముకోకుండా ఉంటే మీకే ఉంటుంది అట్లా కాదు. నాకు డబ్బులు దేనికి ఇస్తున్నారమ్మా? రైట్స్ తీసుకున్నందుకు, ఆడియో రైట్స్ తీసుకుని ఆడియో రైట్స్ మీద అతను సంపాదించుకుంటున్నాడు, దాన్ని మనం అడగట్లేదు కదా. లాస్ వచ్చి కూడా ఉంటాయి కదా ఇప్పుడు.